ఆ రోజున కంప్యూటర్లు అన్నం పెడతాయా, ఇంటర్నెట్ అన్నం పెడుతుందా అంటే ఈ రోజున సర్వం ప్రపంచం మొత్తం కూడా దాని మీద జీవనం కొనసాగించే విధానాన్ని మనం చూసాం. అంటే ఏంటంటే ఆ లాంగ్ రన్‌లో ఆ దూరదృష్టి కలిగినటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏది అవసరం సమాజానికి, రేపటి తరానికి ఏదైతే అవసరమో దాన్ని ఆలోచించగలిగినటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి పరిపాలనా దక్షకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మీరు ఒకసారి గమనంలో తీసుకుంటే ఎకనామిక్ ఫోరం డయాస్ మీదకి వెళితే చంద్రబాబు నాయుడుకి వచ్చే అప్రిషియేషను మనం ఎవరిని గమనించం. అలాంటి అప్రిషియేషన్ తెచ్చుకుంటారు. తెచ్చుకోవడమే కాకుండా ఎందుకు అప్రిషియేషన్ తెచ్చుకుంటారు అంటే విజ్ఞతతో ఆలోచిస్తారు, వివేకంతో ఆలోచిస్తారు. రెండోది ఈ సమాజానికి ఏది ఉపయోగం అని చెప్పి ఆలోచిస్తారు. ఆ సమాజానికి ఉపయోగపడే అంశాలని పరిగణలో తీసుకొని వాటిని ఎట్లా తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తారు. అందుకనే గతంలో హైదరాబాద్ అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, 4 మీనార్లతో కూడినట్టు చార్మినార్ చూపించేవారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే సైబరాబాద్ చూపిస్తున్నారు. ఎవరు దానికి విత్తనం నాటింది అంటే మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మహా వృక్షమై ఇవాళ మనం ఆ మైండ్ స్పేస్లోకి వెళ్తే వాటి చంద్రబాబు నాయుడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ రోజున అమరావతి ఇష్యూకి వస్తే పీపుల్స్ క్యాపిటల్, అసలు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఊహించినటువంటి రాజధానిని ఏర్పరచాలనేది ప్రయత్నం.